నమస్తే. సో, ఫిజియోథెరపిస్ట్ మనతో పాటున్నారు సూర్యసాయి అఖిల్. ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఇందులో అసలు ఫిజియోథెరపీ వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి అనేది మనకు వివరిస్తారు ఆయన. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు కైరోప్రాక్టిక్ అని చెప్పేసి చాలామంది అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ ఈ మూవ్‌మెంట్ ఇది. ఏంటంటే ఇలా అనగానే క్లియర్ అయిపోయింది మెడలు, ఇలా అనగానే నడుము క్లియర్ అయిపోయింది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే దీనికి ఫిజియోథెరపీకి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే మేడం నేను చెప్పాలి అంటే ఫిజియోథెరపీలో మాకు మల్టిపుల్ టెక్నిక్స్ ఉన్నాయండి. మేట్లాండ్స్ అని, సీరియాక్స్ అని, ములిగన్ అని, అంటే రకరకాలు. లిస్ట్ ఈజ్ ఎండ్లెస్ అండి ఒక ఫిజియోథెరపీలో. సేమ్ వే కైరోప్రాక్టర్ ఏంటిది అంటే అదొక పేరు. అంటే నేను ఇప్పుడు ఏమంటాను, సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ములిగన్ తీసుకుందాం. ములిగన్లో మేము ఏం చేస్తాము అంటే జాయింట్కి మధ్య ఉండే స్పేస్ని ఇంప్రూవ్ చేసి అక్కడ ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ దాని మూవ్మెంట్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రెండు బోన్స్ దగ్గరగా ఉన్నాయి మేడం, నేను మూవ్మెంట్ చేస్తే నొప్పి వస్తుంది. నేను ఈ రెండు జాయింట్స్ మధ్య కొంచెం స్పేస్ ఇచ్చా, కొంచెం ట్రాక్షన్ ఇచ్చి మూవ్మెంట్ చేశా, యూ విల్ ఫీల్ ఫ్రీ. ఇది ఒక కైండ్ ఆఫ్ టెక్నిక్. సేమ్ వే ఇంకొకటి ఉంటుంది మేట్లాండ్, సీరియాక్స్ అని. దాంట్లో ఏం చేస్తాము అంటే హై వెలాసిటీ లో ఆంప్లిట్యూడ్ థ్రస్ట్ అనేవి ఉంటాయి. అంటే మనకి దాంట్లో గ్రేడ్స్ ఉంటాయండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. అంటే మనం ఇచ్చే థ్రస్ట్ యొక్క ఫోర్స్. కైరోప్రాక్టిక్ ఏంటిదంటే ఎప్పుడు కూడా గ్రేడ్ 4 థ్రస్టే ఉంటుంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2 థ్రస్ట్లో ఇవ్వరు. కైరోప్రాక్టిక్ ఎప్పుడు కూడా గ్రేడ్ 4 వరకు వెళ్ళి టచ్ అయ్యి వస్తుంది. అందుకనే మీకు ఆ జర్కీ మూమెంట్ ఉంటుంది, ఆ థ్రస్ట్ మూమెంట్ ఉంటుంది. సో మనం దీంట్లో ఏం చేస్తాం, మేట్లాండ్స్ వీటిల్లో మనం గ్రేడ్స్ పరంగా చేస్తాం, అంటే ఆ కండిషన్కి అకార్డింగ్గా. అయితే ఇవాళ రేపు కైరోప్రాక్టిక్లో ఏమైపోయిందంటే మేడం, నేను కూడా చెప్తున్నాను, నా ఓన్ ఎక్స్పీరియన్సే చెప్తాను మీకు. నేను కైరోప్రాక్టిక్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కోర్స్ చేశాను నేను కూడా. ఇప్పుడు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కోర్సెస్ నేను ఎన్ని రోజుల్లో నేర్చుకుంటాను? 4-5 డేస్లో నేర్చుకుంటాను. ఓన్లీ 4-5 డేస్? ఓన్లీ 4-5 డేస్లో నేర్చుకుంటాను. ఈ 4-5 డేస్లో నేను నేర్చుకునేది ఏంటి? టెక్నిక్, ఓన్లీ టెక్నిక్. మరి 4.5 years వాళ్ళు ఆస్టియోపతినే చదువుతారు, కైరోప్రాక్టికే చదువుతారు. మరి వాళ్ళు ఏంటి? లాజిక్ ఆలోచించాలి కదా మేడం. ఇప్పుడు ఒక ఫిజియోథెరపిస్ట్ నేను, నాకు అన్ని నాలెడ్జ్, నాకు బేసిక్ నాలెడ్జ్ అంతా ఉంది కదా. అనాటమీ ఎంతో తెలుసు, ఫిజియాలజీ తెలుసు, బ్లడ్ సర్క్యులేషన్, బయోకెమిస్ట్రీ, బయోమెకానిక్స్, కైనిషియాలజీ, ఇవన్నీ తెలుసు నాకు. ఇప్పుడు తెలుసు కాబట్టి నాకు ఆ టెక్నిక్ తెలియదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశారు, జస్ట్ ఇది ఈ టెక్నిక్ అని నేర్పించేశారు. ఇప్పుడు నేనే కదా నాలెడ్జ్ పడాల్సింది అల్టిమేట్గా మళ్ళీ. సో ఇక్కడ మ్యాటర్ ఏంటిదంటే మేడం, కైరోప్రాక్టిక్ అనేది ఒక లిమిటెడ్ వరకే యూస్ఫుల్. అన్నిటికీ దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్. నెక్ పెయిన్ వచ్చింది, కైరోప్రాక్టిక్ చేస్తే తగ్గిపోతుంది, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. బ్యాక్ పెయిన్ వచ్చింది, కైరోప్రాక్టిక్ చేస్తే తగ్గిపోతుంది, నో, ఇట్స్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ ఇన్ ఏ లిమిటెడ్ వే. నేను ఫిజియోథెరపీ గురించి మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా మేడం. ఇప్పుడు నా పరంగా నేను ఒక ఎలక్ట్రోథెరపీ వాడాను, లేదా ఒక మాన్యువల్ థెరపీ వాడాను, నేను రిలీజ్ చేశాక ఆ కండరాల్లో ఆ ట్రైనింగ్, మజిల్ ట్రైనింగ్, రీఎడ్యుకేటింగ్ నేను నీకు నేర్పించి మీరు దాన్ని మెయింటైన్ చేస్తేనే కదా దాని యొక్క అల్టిమేట్ సొల్యూషన్. కైరోప్రాక్టిక్ కూడా అంతే. పీపుల్ విల్ హ్యావ్ వెరీ టెంపరీ రిలీఫ్. అంటే మనిషి ఎప్పుడు కూడా మనిషి ఏం ఆలోచిస్తారు మేడం, వా ఈ మినిట్ తగ్గిపోతే ఎంత హాయిగా ఉంది. ఆ ఒక్క 5 minutes యొక్క రిలీఫ్నెస్ కోసం దే విల్ గో ఫర్ కైరోప్రాక్టిక్. అంతే కదా మేడం. ఇప్పుడు మీరు పెయిన్ తోటి చాలా సివియర్గా సఫర్ అవుతున్నారు ఫ్రమ్ పాస్ట్ 1 month అనుకోండి, కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే రిలీజ్ చేశారు, అది ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్. ఎందుకు అంటే దానికి మన నర్వస్ బ్రెయిన్ సిస్టమ్కి కూడా కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, నాకు ఈ మజిల్లో పెయిన్ ఉంది, నేను ఈ పెయిన్ని ఇలా మెల్లగా స్ట్రెచ్ చేస్తుంటే పెయిన్ పెరిగి తర్వాత కొంచెం రిలీఫ్ అయ్యి మెల్లమెల్లగా సబ్సైడ్ అవుతుంటుంది. ఆ స్ట్రెచ్చింగ్ ఎఫెక్ట్ నేను స్లోగా ఇస్తున్నాను, కైరోప్రాక్టర్లో ఒక్కసారిగా ఇస్తున్నారు. సో చేసిన వెంటనే అబ్బా అంటారు, వెంటనే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. సో నేను ఇచ్చే స్లో ఎఫెక్ట్, వాళ్ళు ఇచ్చే థ్రస్ట్ ఎఫెక్ట్ డిఫరెన్స్ అదే, అల్టిమేట్గా జరిగేది అదే మేడం. సో అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎస్పెషల్లీ మా ఫీల్డ్లో కూడా యూత్ హు ఆర్ కమింగ్ అవుట్, దే ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అంటే అది ఇచ్చేసేద్దాం. సి వీ కెన్ లెర్న్ ఎ లాట్ ఇన్ అవర్ ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మాన్యువల్ థెరపీ అంటేనే అది. మళ్ళీ స్పెసిఫిక్గా వెళ్ళి కైరోప్రాక్టర్ నేర్చుకొని కైరోప్రాక్టర్ని కింద మనం తగిలించుకోవడం కోసం మాత్రమే.
మనం కూడా హై వెలాసిటీలో, నేను అదే చెప్తాను మేడం, హెచ్విఎల్టి హై వెలాసిటీ లో యాంప్లిట్యూడ్ థ్రస్ట్. హెచ్విఎల్టి అంటే కైరోప్రాక్టరే. మనం ఫిజియోథెరపీలో హెచ్విఎల్టి చేస్తాం ఆల్రెడీ. కాకపోతే జనాలకి ఇప్పుడు మీకు హెచ్విఎల్టి అంటే తెలియదు మేడం, వేరే ఎక్స్ పర్సన్కి తెలియదు. అదే నేను కైరోప్రాక్టర్ని తగిలించుకుంటా, అరే ఈయన కైరోప్రాక్టర్ అంట, మంచిగా ట్రక్ ట్రక్ అని ఇరుస్తాడు, వచ్చి చేసుకోవచ్చు. అదే అంటున్నాను, ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎన్ అడ్వర్టైజ్మెంట్, ఇట్ ఈస్ ఎ బ్రాండింగ్, అంటే చెప్పుకోవడం కోసం. ఇట్ ఈస్ లైక్ షో. ఎ ఫిజియోథెరపిస్ట్ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ ఎవ్రీబడి కెన్ డూ. ఇప్పుడు కైరోప్రాక్టర్ ఫిజియోథెరపీ, కైరోప్రాక్టిక్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఫిజియోథెరపీకి ఉన్న ఎడ్యుకేషన్ ఈయనకు ఉండదు. కైరోప్రాక్టర్లు మిషనరీస్ వాడరు మేడం, దే ఓన్లీ డిపెండ్ ఆన్ మాన్యువల్ థెరపీ. ఓకే. ఫిజియోథెరపీలో మనం మిషనరీ వాడతాము. అంటే కైరోప్రాక్టర్లో కొంతమంది ఏం చేస్తారంటే నీడిల్స్ విత్ స్టిమ్యులేషన్ ఉంటుంది. అదొక డిఫరెంట్ అప్రోచ్ అండి. అంటే మన దాంట్లోకి కంప్లీట్గా ఇన్వాల్వ్ కాదు, కానీ మనకు టచ్ అవుతుంటుంది. నేను అదే చెప్తాను మేడం, ఇప్పుడు నేను కంప్లీట్ కైరోప్రాక్టర్ నేను అనలేను, నేను చెప్పలేను, ఐ కెనాట్ సే దట్, బట్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. కానీ కొన్ని చేయలేం మేడం మన దాంట్లో. అంటే మనం అంటే ఒక్క మైనస్ ఉంది ఫిజియోథెరపీలో, ఏంటంటే ఆర్గాన్స్ని కూడా మ్యానిపులేషన్స్ చేయొచ్చు. అంటే లివర్, కిడ్నీ, ఇంటెస్టైన్, దీనికి కూడా చెయ్యొచ్చు. అది కైరోప్రాక్టర్లో ఉంది, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది. ఫిజియోథెరపీలో ఆ సబ్జెక్ట్ లేదు. అంటే రెండు ఈక్వలే అంటారు. లైక్ ఈక్వల్ అంటే దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది మేడం. ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది, దాన్ని ఎక్కడ తక్కువ చేయలేము మనం. దీని ఇంపార్టెన్స్ దీనికి ఉంది, దీన్ని తక్కువ చేయలేము. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే, నేను అదే అంటున్నాను, అంటే మనం మల్టిపుల్ చేయగలుగుతామని చెప్పుకోవడం కోసం మనం ఒక బోర్డు తగిలించుకోవాలి అంతే తప్ప, వీ కెన్ డూ దోస్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ 50% మనం చేయగలుగుతాం. కాకపోతే ఓవర్ ద ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్గా చేయొచ్చు. ఐఎమ్ సేయింగ్ యాజ్ అ ఫ్రెషర్, ఒక ఫ్రెషర్ బయటకు వచ్చి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం, నేను బెంగళూరులో ఎంపీటీ చేశాను. మా ఎంపీటీ సిలబస్ చూస్తే నాకే భయం వేస్తుంది, అంతలా ఉంటుంది. దాంట్లో తెలియని అంటే లేని మాన్యువల్ థెరపీ టెక్నిక్ ఉండదు. స్కూల్స్ ఆఫ్ మాన్యువల్ థెరపీ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మాన్యువల్ థెరపీకి సంబంధించిన అన్ని స్కూల్స్, అంటే ఏమేమి నేర్పించింది, మెయిట్లాండ్స్ అని ఒక స్కూల్ ఉంది, అదేం నేర్పించింది, ములిగన్ ఏం నేర్పించింది, మెకెన్జీ ఏం నేర్పించింది. అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక దాంట్లో కైరోప్రాక్టిక్ అనేది ఒక సబ్జెక్టు, నేనేం చెప్తున్నాను, కైరోప్రాక్టర్ లాంటిది మెకెన్జీ ఉంది, ములిగన్స్ ఉంది, మెయిట్లాండ్స్ ఉంది. ఇప్పుడు అలా స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఒక 10 ఉన్నాయి. ఈ 10 నేను ఒక మాస్టర్స్ అనే డిగ్రీలో నేర్చుకుంటున్నా. అంటే హౌ మచ్ డెప్త్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇన్ దిస్. సో మనం ఏం చేస్తాము, మనం చదువుకునే టైంలో ఇవన్నీ కరెక్ట్గా చదువుకుంటే ఇవన్నీ వెళ్ళి చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మనం ఇవి సరిగ్గా నేర్చుకోమో సర్టిఫికేట్ వెనకాల పరిగెడుతూ ఉంటాం, అరే ఆ సర్టిఫికేట్ చేద్దాం ఇంటర్నేషనల్ కోసం, తగిలించుకోవడం కోసం మేడం. ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ వీ ఓన్లీ నీడ్ ఇట్ బికాస్ ఆఫ్ డిగ్రీస్. మీరు ఎప్పుడు చూడండి మేడం, ఒక గోల్డ్ మెడలిస్ట్ ఎవరన్నా ఉంటే హీ విల్ నెవర్ డూ ఎనీ అదర్ డిగ్రీ. ఒక నార్మల్ సర్టిఫికేషన్ కోర్స్ కూడా చేయడు అబ్బాయి. ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ అని పెట్టుకుంటాడు, ఎంసీహెచ్ గోల్డ్ మెడలిస్ట్ అని పెట్టుకుంటాడు, ఇంకేం చేయడు ఆయన. ఎందుకు? హీఈస్ హ్యావింగ్ దట్ మచ్ నాలెడ్జ్. ఇప్పుడు అలాంటి పర్సన్ తీసుకెళ్ళి ఈ సర్టిఫికేషన్ కోర్సులో కూర్చోబెట్టామనుకోండి, దీని గురించి ఇంత దూరం రావాలా అనుకుంటాడు ఆయన. మీకు అర్థమవుతుంది కదా మేడం? ఎవ్రీ టైమ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నాలెడ్జ్. ఓకే సార్, థ్యాంక్ యూ.